ఏ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. మనదైతే రోజుకో ఊరు రోజుకో జాతర ఉన్నట్టే ఉంది. ఎందుకంటే చెల్లె పెళ్లి అయిన కానించి పని లేదు పాట లేదు, తిరుగుతున్నాం తింటున్నాం పంతున్నాం అన్నట్టే ఉంది. ఇక నేనైతే ఏడికి వెళ్తున్నా అనుకుంటారా, నల్గొండ దగ్గర ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. గణేష్పురం మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ కి వచ్చడం కారణం కూడా ఉంది, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకులది పుట్టేంటికలు తీస్తున్నారు. ఇక నేనైతే దర్శనం చేసుకుందామని గుడి లోపలికి అయితే ఎంట్రీ అయినా. దర్శనం కూడా తొందరనే అయితట్టు ఉంది, జనాలు కూడా పబ్లిక్ ఏం లేరు. నేను ఈ గర్భగుడిలోకి వచ్చి వీడియో తీయడానికి కారణం కూడా మీరే, ఎందుకంటే మీకు చూపించాలని నేను అంత కష్టపడి వీడియో తీస్తున్నాం. పంతులు అయితే ఒకటే కెమెరా బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి అంటుండు. తప్పైతే క్షమించు తల్లి. ఇంకా నేనైతే ఏ గుడికి పోయినా ఒకటే కోరిక కొడతా, ఏ గుడికి పోయినా నా తొందరగా నా పెళ్లి కావాలి, నేనైతే ఒకటే కోరిక కొడతా. ఇక మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయింది. నేనైతే మంచిగా దర్శనం మనస్ఫూర్తిగా చేసుకున్నా. చాలా మంది కామెంట్లలో అయితే పెళ్లి పెళ్లి సస్యవేంద్ర ఆయన పెళ్లి చేసుకుంటే మాదే చింతపండు స్టార్ట్ అవుతుంది, మరి నీదే స్టార్ట్ అవుతాను చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. చూడు కాక, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి చింతపండు చాట కాదు కాక, చింపేసిన ఇస్తారా గతి కూడా అవుతుంది. అదన్నీ కామన్ కాక మొహోనికి. ఇక దర్శనం చేసుకున్నాక ఫంక్షన్ కార్డ్కి అయితే పోవాలి కాబట్టి ఫంక్షన్ కార్డ్ కూడా పోయినా. ఇక ఫంక్షన్ కార్డ్కి వచ్చి ఫోటోలు దిగి భోజనం చేసే వరకు చాలా టైం అయిపోయింది, ఆడనే చీకటి అయిపోయింది. ఇంటికి బయలుదేరగలరు కాబట్టి ఇక నేనైతే ఇంటికి బయలుదేరుతున్నా. ఓకే గైస్, బాయ్.